హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి. నేను మీ మహిని. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చి రాగి దోశ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. హెల్త్కి చాలా మంచిది కదా రాగులు అనేది. మనం మామూలుగా పెడితే తినరు కదా పిల్లలు, రాగి పిండి అంటే ఇలా దోశలా వేసి పెడితే ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడైతే నేనైతే టమాటో చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రేఖలు అయితే వేసాను అనమాట మిక్సీ జార్లో. దీనిలోకి పచ్చి కొత్తిమీర అయితే పెట్టుకొని చట్నీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇలా అయితే పెట్టేశాను కదా, దీన్ని అయితే మిక్సీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే దోశలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మనం పిండి అనేది సరిగా కలుపుకుంటే దోశలు అనేది బాగా వస్తాయి అన్నమాట. నేనైతే ఇలా టమాటో చట్నీతో ట్రై చేయలేదు, ఇప్పుడే ట్రై చేస్తున్నాను అన్నమాట. ఎలా ఉంటుందో టేస్ట్ నేను మీతో అయితే చెప్తాను. మీరు ట్రై చేయండి. ఇలాగా హెల్తీగా చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది కదా. చట్నీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే నేను దోశ వేసుకొని తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే ఎలా ఉంటుందా అని మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫస్ట్ ముక్క అయితే నేను మా పాపకి పెట్టాను, బాగుందండి. ఇప్పుడైతే నేను తింటాను ఫ్రెండ్స్. ఎలా ఉందనేది మీతో అయితే చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుందనమాట. మధ్య మధ్యలో నేను మా పాపకు కూడా పెడుతున్నాను, వీడియో తీస్తుంది కదా. తింటుంటే మనం మాటల్లో చెప్పలేము, అంత బాగుందనమాట చట్నీ. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.